జై శ్రీరామ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి బ్రదర్ వచ్చేసి టాటూ స్టూడియో ఓనర్ అనమాట. ఆ అన్న స్టూడియో నేమ్ వచ్చేసి తేజాస్ టాటూ స్టూడియో. ఆ అన్న ఎక్స్పీరియన్స్ అలాగే ఆ అన్న చేసినటువంటి టాటూ వర్క్స్ అన్నీ మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే అన్న వాడుతున్నటువంటి ప్రోడక్ట్స్ కానీ అలాగే ఏ మిషన్తో టాటూస్ చేస్తారు అవన్నీ అన్న ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. టాటూస్లో మనం యూజ్ చేసేది 3 టైప్స్ ఆఫ్ మిషన్స్ యూజ్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ టాటూస్. అవి డిపెండ్స్, లైన్ వర్క్ ఒకటి, షేడింగ్ ఒకటి అన్నట్టు వాడతాం. మీకు చూపించాలంటే ఇది బేసిక్ కాయిల్ మిషన్. ఇది కాయిల్ మిషన్ అంటారు దీన్ని. తర్వాత ఇది రోటరీ మిషన్. ఇది వైర్లెస్ పెన్ అంటాం. హ్యాజల్ ఫ్రీ వర్క్ కోసం అయితే ఇది యూజ్ చేస్తాం రెగ్యులర్గా. తర్వాత ఇంక్స్కి వస్తే మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ ఇంక్స్ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాం, డైనమిక్ ట్రిపుల్ బ్లాక్ ఇంక్ అనేసి, ఇది యూజ్ చేస్తాను. తర్వాత ఇది ఒక బ్లాక్ ఇంక్ ఉంటుంది. 2 బ్లాక్ ఇంక్సే, బట్ ఇది కొంచెం ఫైన్ వర్క్ అనిపిస్తుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. సో 2 యూజ్ చేస్తుంటాం. అండ్ ఆల్సో ఇప్పుడు టాటూస్ వేసుకోవాలంటే దాని ప్రాసెస్ కానీ ఏముంటుంది? టాటూస్ వేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు డిజైన్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఓకే. డిజైన్ మీరు ఎలా అంటే 50-50 డిజైన్, 50-50 మైండ్ సెట్తో వచ్చి ఈ డిజైనే కావాలి ఆ డిజైనే కావాలని వేసుకోకూడదు ఎప్పటికీ. ఓకే. మీరు ఏది కావాలో అది ప్రాపర్గా థింక్ చేసుకొని ఆ డిజైన్ వేసుకోవడం చాలా బెస్ట్. ఏదో వేసుకోవాలంటే వేసుకున్నాం అన్నట్లు వేసుకుంటే అది ఫర్దర్గా మీకే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు వేసుకున్నాం అనే ఫీలింగ్ రాకూడదు మీకు కూడా. సో అది అన్న, టాటూ వేసుకున్న తర్వాత ప్రికాషన్స్ ఏవేవి ఉంటాయి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. వేసుకునే ముందు కూడా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. సో దట్ మీరు ముందు రోజు బూజ్ అయి ఉండకూడదు. బూజ్ ఇన్ ద సెన్స్ డ్రింక్ ఉండకూడదు, డ్రింక్ తాగి ఉండకూడదు. ఓకే. తర్వాత మీ ఏమంటారు, స్కిన్కి సంబంధించి ఏమి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, డిసీజెస్ ఉండకూడదు. లైక్ కొంతమందికి ఇచ్చింగ్ ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది, మెలాస్మా ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి కొంతమందికి. సో వాళ్ళకైతే ప్రిఫర్ చేయము. కాస్త కొంతమందికి 40 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి, కొంతమందికి షుగర్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళైతే అస్సలు వేసుకోకూడదు. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ వేసుకోకూడదు, బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్న వేసుకోకూడదు, కన్సీవ్ అయినా కూడా వేసుకోకూడదు టాటూస్ అనేటివి. ఇది తర్వాత ఆఫ్టర్ హీలింగ్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఎంత లేదన్నా కూడా 1 వీక్ టైం పడుతుంది. బేసిక్ హీలింగ్ అంటారు, 1 వీక్ బేసిక్ హీలింగ్ అవుతుంది. ఆ 1 వీక్లో మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, టాటూ వేసిన తర్వాత 12 అవర్స్కి జస్ట్ జెంటిల్ వాష్ చేయాలి టాటూని. అదే లాస్ట్ ఇంకా మీరు 1 వీక్ ఆఫ్టరే దాన్ని వాష్ చేయాల్సింది. అలానే మీరు వాష్ చేయకుండా వాటర్ పడతాయి అన్నారు అంటే, ఆ వాటర్ పడే టైంలో వ్యాక్సిన్ అప్లై చేయండి. వాటర్ పడినా నో ప్రాబ్లం. ఇక మీరు ఆఫ్టర్ కేర్ వచ్చేసరికి టాటూ వేసిన తర్వాత కొంతమంది ప్రిఫర్ చేస్తారు కొన్ని క్రీమ్స్. అలా లేదు, ఎవరేం ప్రిఫర్ చేయలేదు అన్నా కూడా వ్యాక్సిన్ అప్లై చేసుకోవచ్చు. వైటమిన్ ఏ అండ్ డి అయినా ఆయింట్మెంట్స్ ఇస్తారు 2. ఆ రెండిట్లో ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అన్న, మీరు ఈ టాటూ స్టూడియో స్టార్ట్ చేసి సెటప్ చేసుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది? అరౌండ్ ఒక 5.5 ఇయర్స్ అవుతుంది. ఆ 5.5 ఇయర్స్లో ఎంతమంది క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ? నియర్లీ ఒక 8.5K to 10K దాకా క్లయింట్స్ వచ్చింటారు. అన్ని టాటూస్ అయితే వేసింటారు. అండ్ ఇక్కడ రిమూవల్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? రిమూవల్ ఆప్షన్ ఉంది. టాటూ రిమూవల్, లేజర్ రిమూవల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు కొంతమంది ఎక్కడో టాటూ వేసుకొని మోడిఫికేషన్ కోసం లాగా అలా వస్తుంటారు కదా, అది కూడా చేస్తారా? లైక్ కవర్ అప్స్ అంటారు దాన్ని. కవర్ అప్స్ చేసుకోవచ్చు. డిపెండ్స్. కవర్ అప్స్ ఏంటి అంటే, స్కిన్ బంప్ అయింది అంటే కవర్ అప్ అయితే పాసిబుల్ కాదు. కవర్ అప్ చేయొచ్చు కానీ బంప్ అనేది స్కిన్ కవర్ అప్ చేసిన టాటూ హీల్ అయిన తర్వాత బంప్ అనేది కనిపిస్తుంది. బంప్ లేకుండా వేసుకుంటే బెస్ట్. అన్న, మీరు ఇన్ని టాటూస్ చేశారు కదా, అందులో విచ్ ఈస్ ది లాంగెస్ట్ టాటూ అని మీరు అనుకుంటున్నారు, అది చెప్పండి. నియర్లీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ వేసాను ఆంబ్యాన్ టాటూ. ఆక్వామెన్కి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిష్వి కొలుసులు ఉంటాయి కదా, అలా ఉంటుంది ఒకటి. దానికి నియర్లీ 8 అవర్స్ పట్టింది వేయడానికి. 8 అవర్స్ అంటే ఆ టైంలో ఈజీగా కర్నూలు టు బెంగళూరు వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అన్న, చాలామంది టాటూ స్టూడియోస్లో నీడిల్స్ చేంజ్ చేయరు, వాళ్ళు అలాగే వేస్తుంటారు అంటారు కదా, అది ఎంతవరకు నిజం అనేది మీరు చెప్తే మేము తెలుసుకుంటాం.
మీరు రోడ్ సైడ్ పోయారు అంటే ఆ ఛాన్సెస్ ఉంటాయి, కానీ మ్యాక్సిమం స్టూడియోస్లో ఎవ్వరు అలా యూజ్ చేసిన నీడిల్ అయితే యూజ్ చేయరు. మీ కాడ నుంచి తీసుకునే కాస్ట్కి నీడిల్ పెట్టగలం, ఎవరైనా పెడతారు, దాంట్లో అయితే ఏ ప్రాబ్లం లేదు. బట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు వెళ్ళి కూర్చున్న తర్వాత వాళ్ళు నీడిల్ తీసారా, నీడిల్తో పాటు టిప్ కూడా వస్తుంది. నీడిల్కి టిప్, బేసిక్గా రోటరీ మిషన్ కాయిల్ మిషన్ వాడుతున్నారంటే నీడిల్ అని టిప్ ఉంటుంది, దానిలో చెక్ చేసుకోవాల్సినవి మీరు. ఇంకా నార్మల్ వైర్లెస్ పెన్ వస్తే కార్టరేజ్ నీడిల్, అది ఓన్లీ నీడిల్లో వచ్చేస్తుంది, అది చేంజ్ చేశారా లేదా. అవి సీల్ ప్యాక్స్లో వస్తాయి, సీల్ తీసారా లేదా మీ ముందర అది చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంక్ యూజ్ చేసే కప్స్ ఉంటాయి, అవి కొత్తవి పెట్టారా లేదా, ఇంకా ఎక్స్పైర్ అయిందా లేదా, అవి రెండు చెక్ చేసుకోండి. అడగండి, ప్రాబ్లం లేదు, ఏ ఆర్టిస్ట్ అయినా చెప్తారు. అన్న ఇప్పుడు మన స్టోర్ అడ్రస్ చెప్పండి అన్న. మన సీక్యామ్ నుంచి చెక్ పోస్ట్కి వెళ్ళే రూట్లో శకుంతల కళ్యాణ మండపం ఉంది ఇక్కడ కాస్త ముందరకే. అది దాటి కాస్త ముందర రాగానే రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్స్, అందులో మీ టర్న్ అయితేనే మీకు లెఫ్ట్ సైడ్లో స్టూడియో కనిపిస్తుంది, తేజ స్టాట్యూ స్టూడియో అని కనిపిస్తుంది. అన్న ఇప్పుడు పర్ టాటూ కానీ ఇంచెస్ కానీ అవి ఉంటాయి కదా, దానిల గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ప్రైజెస్ అంటున్నారా? ఎస్. ప్రైజెస్ అంటే బేసిక్గా టాటూ మన దగ్గర ఉండే ప్రైస్ ఏంటి అంటే, పర్ స్క్వేర్ ఇంచ్ వచ్చేసి 300 ఛార్జ్ చేస్తాం. మీరు బేసిక్ ఛార్జ్ అనేది ఇంకొకటి ఉంటుంది దీంట్లో. బేసిక్ ఛార్జ్ ఇన్ ద సెన్స్, మీరు 1 ఇంచ్ లోపు ఉన్న టాటూస్ వేసుకోవాలి అంటే 300 పెట్టామంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అది. ఎందుకంటే నీడిల్స్ అంట, టిప్స్ అంట, ఇంక్స్ అంట, గ్లౌజెస్, వీటి మీద అన్నిటి మీద కాస్ట్ పడుతుంది మాకు. సో బేసిక్ ప్రైస్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అబౌట్ 2 ఇంచెస్ అలా వేసుకున్నారు అంటే, సో దట్ మీకు ఇంచ్ 300 వచ్చేస్తుంది. అన్న మీది ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టా అకౌంట్ కానీ ఉందా సోషల్ మీడియాస్లో? రెండు ఉన్నాయి. యూట్యూబ్ వచ్చేసి @తేజ స్టాట్యూ స్టూడియో ఉంది. ఓకే. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి తేజ స్టాట్యూ స్టూడియో ఉంటుంది.